కేసీఆర్ కు సిట్ నోటీసులపై పొలిటికల్ హీట్ రగిలింది. నోటీసులపై బీఆర్ఎస్ ఫైర్ అవుతుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని అధికార పార్టీ కాంగ్రెస్ చెబుతోంది. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటి అంటూ బీజేపీ కౌంటర్ ఇస్తోంది. ఇక కేసీఆర్ కూతురు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. కేసును ప్రభుత్వం ముగించేలా కనిపించడం లేదని అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక గట్టిగా అడుగుతున్నామని తాపకొక నోటీసులు పంపుతున్నారు ప్రేమలేఖలు. ఇంకా ఇలా కేసీఆర్ కి పంపిదట. నీ ముఖానికి కేసీఆర్ పంపే తెలివి అనేది. తెలంగాణ తెచ్చినోడు కేసీఆర్, తెలంగాణను పచ్చబడగొట్టినోడు కేసీఆర్, ప్రజల బతుకుల్లో కొత్త వెలుపునిచ్చినోడు కేసీఆర్. నువ్వు ఏం చేసినావు నాయన? ఏదైనా కేసీఆర్ కు నోటీస్ ఇచ్చుడంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే కదా. కేసీఆర్ లాంటి మనిషి దొరుకుతాడా? ఇవాళ గంట పెద్ద మనిషిని పట్టుకొని నీకు చెయ్య శాతగాక, రైతు బంధు ఏ శాతగాక, బోనస్ ఎగ్గొట్టి రుణమాఫీ చేయక, ఇవన్నీ మేము అడుగుతున్నామని మాకు నోటీసులు పంపుతుడు. పంపు నువ్వు ఎన్ని పంపుతావో పంపు, తప్పకుండా ఇంకా గట్టి కొట్లాడతాం. బరాబర్ తెలంగాణ కోసం కొట్లాడతాం. కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ప్రమేయమో లేక వారి కింద ఉన్నటువంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్న మంత్రుల ప్రమేయమో లేకుండా అధికారులు అంత సాహసం చేసి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడేటువంటి పరిస్థితులు ఉండవు. ఆనాడు ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకొని ఉంటేనే ఆ నిర్ణయం ప్రకారమే పోలీసు అధికారులు యాక్ట్ చేస్తున్నారని మేము అనుకుంటా ఉన్నాం. ఏదైనా సిట్ విచారణ సంపూర్ణంగా జరిగితే తప్ప వాస్తవాలు రావు. అంతవరకు ఎవరిని కూడా మేము దోషులు అనుకోలేము. వాస్తవాలు బయటికి రావాలి, ఈ విచారణ పరిపూర్ణంగా జరగాలి. అప్పుడు ప్రజలు కోరుకునే విధంగా వాస్తవాలు బయటకు రావాలి. పిట్టులు ఈ సిట్లో ఎప్పుడు సిట్టింగ్ ఉంటుంది, దాని స్టాండింగ్ ఉండదు, పని ఉండదు వాళ్ళకు. కాబట్టి ఈ సిట్ పనికి రాదు. మీరు కాళేశ్వరంలో కూడా మొత్తం ఇయ్యలే, సిబిఐకు ఏదో ఒక భాగం ఇచ్చేసి చూడమని చెప్పేసి చేతులు దులుపుకుంటున్నారు. మీ గురువుగారిని రక్షించుకోవాలి కదా. రేవంత్ రెడ్డి గారు ఆ మధ్య నోటుకు ఓటు కేసులో ఇరుక్కున్నారు. ఈ నోటుకు ఓటు కేసు ఏమైంది అడుగుతా ఉన్నాను నేను. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈయన కాపాడింది కాబట్టి ఈయన కాపాడినందుకు ఇప్పుడు ఆయన కాపాడుతున్నాడు. ఇది స్పష్టంగా ఉన్నది. క్విట్ ప్రో క్యో, ఇది అసలు వాళ్ళ ఇద్దరి మధ్య క్విట్ ప్రో క్యో. ఏదైతే గుంపు మేస్త్రి గారు చేస్తూ ఉన్నారో చాలా నాన్ సీరియస్గా జరుగుతూ ఉంది. ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినారు. కాకపోతే ఇది ఎక్కడో దగ్గర కంక్లూడ్ కావాలి. కంక్లూడ్ చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందా లేదా అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డెఫినెట్గా బాధాకరం. కానీ దాని తగినటువంటి పర్యవసానాలు మరి నేరస్తులు ఎదుర్కొంటారా లేదా అనేటటువంటిది వేచి చూడాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ.